హాయ్ అండి, వంకాయస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీకు మంచి కట్టు చూపించబోతున్నానండి. ఈ లోపల మీరు వంకాయస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట కొట్టండి. అదే కట్టు అన్న కదండి, పెసర కట్టు అనమాట. దీనికోసం ముందుగా మనం పెసరపప్పుని కొద్దిగా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అల్లం వెల్లిగడ్డ బాగా దంచుకోవాలి. దీనికి ఫ్రెష్గా అల్లం వెల్లిగడ్డ అప్పటికప్పుడు దంచేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఒక గిన్నెలో కొద్దిగా నూనె వేసుకొని తాలింపు వేసి అలాగే అందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి కొద్దిగా అయిన తర్వాత పచ్చిమిరపకాయ అలాగే కరివేపాకు కూడా వేసి వేయించాలి. ఇదంతా వేగిన తర్వాత ఉడికించినటువంటి పెసరపప్పును కూడా అందులో వేసి మనకి ఎంతవరకు కావాలో నీళ్లు అన్నీ పోసుకొని పసుపు ఉప్పు వేసి బాగా మరిగించాలన్నమాట. ఇది బాగా మరగాలండి. ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుంది. ఈ పెసరగట్టు వేడి వేడి అన్నంలో ఎంత టేస్టీగా ఉంటుందో. ఇంతకుముందు ఆల్రెడీ మీకు నేను చూపించాను ఉడికించిన ఆలుగడ్డ ఫ్రై. ఈ ఆలుగడ్డ ఫ్రై ఈ పెసరకట్టుతో తింటే ఎంత టేస్టీగా ఉంటుందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ ఈ కాంబినేషన్ని ట్రై చేసి ఎలా ఉందో నాకు టేస్ట్ చేసి చెప్పండి. ఈ పెసరకట్టు ఎంత కమ్మగా ఉంటుంది, కారంగా ఉండదో. అందుకని ఇందులో కారం వేరు, పచ్చిమిరపకాయలు మాత్రమే. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి.